ఎంత దిగజారిపోయారంటే అంత దిగజారిపోయారు టీడీపీ ప్రభుత్వం. పరిపాలన చేయడం మొదలువేసి కక్ష సాధింపులకే మొదలుపెట్టారనే కనిపిస్తుంది. పూర్తి స్థాయిలో కక్ష సాధింపులు అనే విధంగా టీడీపీ ప్రభుత్వం ఇప్పుడు కొనసాగుతుందనే చెప్పుకోవచ్చు. గతంలో చూసుకుంటే ఏదైతే 2019 నుంచి 2024 దాకా మొత్తం పరిపాలనే అందించాడు జగన్మోహన్ రెడ్డి గారు. కానీ ఏదైతే టీడీపీ పార్టీ 2024 గెలిచిన తర్వాత 15 రోజులైంది గెలిచిన తర్వాత రాష్ట్రంలో జరుగుతున్న అరాచకాలు అంతా ఇంత కాదు. పైపెచ్చి ఇప్పుడు రాష్ట్ర ముఖ్యమంత్రిగా చేసి గత 15 రోజులు అయ్యి దిగిపోయిన జగన్మోహన్ రెడ్డి గారి మీద ఎంత కక్ష సాధింపులంటే ఎంత దారుణం అంటే అంత దారుణమో చూడండి ఒకసారి. పన్నీసర్ దొంగ అని పాపం జగన్మోహన్ రెడ్డి గారి మీద విషం చిమ్ముతున్నారు. మొన్నటిదాకా ఏదైతే వైజాగ్లో రాజకోట కట్టించాడని విపరీతంగా వేసాడు. దాని మీద నిందలు వేయాలని ప్రయత్నం చేశారు. కానీ వైసీపీ పార్టీ దానికి తిప్పికొట్టింది. ఎందుకంటే ఆడ అభివృద్ధి చేశాడు దానికి మించి ఏం లేదు, అభివృద్ధిలో భాగంగానే కట్టాడనే విధంగా తిప్పికొట్టారు. దాన్ని తిప్పికొట్టి టీడీపీ పార్టీకి ఎదురు దెబ్బ తగిలిద్దని దాన్ని ఆపేసి పన్నీసర్ గురించి విపరీతంగా తప్పుడు ప్రచారం చేసి జగన్మోహన్ రెడ్డి గారి మీదనే బురద జల్లే ప్రయత్నం చేస్తున్నారు. పైపెచ్చు ఇప్పుడు టీడీపీ ప్రభుత్వం ఏదైతే చంద్రబాబు నాయుడు ప్రభుత్వమే జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే పన్నీసర్ ఉందో ఆ పన్నీసరు తిరిగి ఇచ్చేయండి, మాకు మొత్తం ఏదైతే ఉందో మొత్తం తిరిగి ఇచ్చేయండి అనే విధంగా టీడీపీ ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారికి లేఖ పంపించింది. అయితే జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే పన్నీసర్ ఉందో ఆ పన్నీసర్కి ఎంత అయితే చెప్పండి దానికి వెల కట్టిస్తానని వైసీపీ నాయకులు దానికి తిరిగి లెటర్ పంపించారు. అయినా కానీ మాకు లెక్కేం వద్దు, దాన్ని మాకు ఏదైతే పన్నీసర్ ఉందో ఆ పన్నీసర్ ఎలా ఉందో అలా తిరిగి తెచ్చియండి అని కక్ష సాధింపుల్లాగా ప్రభుత్వం ఏదైతే మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి గారి మీద వేధింపులు గురి చేస్తుందని కనిపిస్తుంది. పూర్తి స్థాయిలో. ఎందుకంటే గతంలో ఏదైతే కొడాలి శివప్రసాద్ గారి మీద జరిగిన ఏదైతే పన్నీసర్ దొంగ అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారి మీద కానీ నిందేయాలని చూస్తున్నారే తప్ప అది వాస్తవానికి ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు ఉంది జరిగిపోయిన ముఖ్యమంత్రి గారు వారం తేడా అంతే. వారంలోనే ఇంత తీవ్రంగా పన్నీసర్ దొంగ అని చూపెట్టడం అదేదో ప్రజల్లో వైసీపీ పార్టీ మీద విషం చిమ్మే ప్రయత్నం చేస్తున్నారు తప్ప మరొకటి లేదు. గతంలో జరిగింది ఏంటంటే 2 years ఏదైతే హైదరాబాద్ నుంచి తీసుకొచ్చిన పన్నీసర్ 2 సంవత్సరాల తర్వాత జరిగింది. కానీ ఇప్పుడు జరిగేది ఏంటి, ప్రజెంట్ వారానికే ఏదో మాజీ ముఖ్యమంత్రి గారు ఏదో తీసుకుపోతున్నాడు అనే విధంగా భూతద్దంలో చూపిస్తున్నారే తప్ప మరొకటి లేదు. ఇది కేవలం టీడీపీ పార్టీ ఏదైతే గతంలో బడుగు బలహీన వర్గాల మీద దాడి జరిగిందో అదేవిధంగా ఇప్పుడు మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి గారి మీద కక్ష కట్టి ఒక కుట్రపూరితంగా ప్రభుత్వం చేస్తుందని కనిపిస్తుంది.